హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మకృత్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది కదా. దుబాయ్లో అండ్ అబుదాబిలో మేము ఎక్కడ స్టే చేసామో ఆ స్టేస్ మీకు చూపిద్దామని. మేమైతే సర్వీస్డ్ అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ అపార్ట్మెంట్ ఎందుకు తీసుకున్నామంటే, మెయిన్ రీజన్ ఏంటంటే సర్వీస్ బేస్డ్ అపార్ట్మెంట్ ఎందుకు తీసుకున్నామంటే, బ్రహ్మకృతితో ఫస్ట్ టైం ట్రావెలింగ్ కదా. సో వాడికి ఫుడ్ అనేది ఇబ్బంది అవ్వకూడదు. సో కిచెన్ ఉండాలి. కిచెన్లో ఉంటే మన ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని బాక్స్లో ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కిచెన్ కోసమే మేమైతే ఇది తీసుకున్నాం అపార్ట్మెంట్. సో చాలా బాగుంది. మేమైతే 3 సర్వీస్ బేస్డ్ అపార్ట్మెంట్స్లో ఉన్నామండి. ఫస్ట్ 3 డేస్ దుబాయ్లో ఉన్నాం. నెక్స్ట్ 2 డేస్ అబుదాబిలో ఉన్నాం. మళ్ళీ కేమ్ బ్యాక్ టు దుబాయ్. సో నేను ఆ 3 స్టేస్ మీకు ఒక సింపుల్ వీడియోలో చూపిస్తున్నాను. లెట్స్ సీ. మనం చెక్ ఇన్ అయ్యే రోజు మనకి మెసేజ్ వస్తుంది. యాక్సెస్ కోడ్స్ వాళ్ళు ఎక్కడ ప్లేస్ చేశారు, ఎక్కడ పెట్టారు, అండ్ మన డోర్ లాక్ పాస్వర్డ్ కూడా వస్తుంది. సో ఒకసారి ఇప్పుడైతే మనం ఎంటర్ అవుదాం ఇంట్లోకి. లెట్స్ గో. మనకి లివింగ్ రూమ్లో సోఫా అండ్ డైనింగ్ టేబుల్ ఉన్నాయి. సో ఇదైతే కిచెన్లో మనకి కావాల్సినవన్నీ ఉన్నాయి. వాళ్ళైతే మనకి డిషెస్ అండ్ క్రాకరీ అన్నీ పెట్టారు. ప్లేట్స్ అండ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్. అండ్ డిష్ వాషర్ లిక్విడ్ కానీ డిష్ వాషర్ మిషన్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. సో లైక్ మనం మన ఇంట్లో ఎలా ఉంటామో సేమ్ అలా అపార్ట్మెంట్ కాబట్టి సో అన్నీ మనకి ఈజీగా దొరుకుతున్నాయి. అన్ని ప్లేట్స్ కానీ ఆర్ స్పూన్స్, అన్నీ కుక్ చేసుకోవడానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. ఓవెన్, ఫ్రిడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే మనకి 2 బాత్రూమ్స్ ఉన్నాయండి. ఒక బాత్రూమ్ అయితే మనకి హాల్లో అటాచ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి వాషింగ్ మిషన్తో పాటు డిటర్జెంట్ కూడా ఉంది అవైలబుల్గా. ఇదైతే లివింగ్ రూమ్ అండి. మనకి లివింగ్ రూమ్లో మంచిగా సోఫాస్ ఇచ్చారు. 2 బిగ్ సోఫాస్ అండ్ 2 చైర్స్ అండ్ యాజ్ వెల్ అస్ డైనింగ్ టేబుల్ అండ్ టీవీ కూడా ఉంది. ఇంక ఇక్కడ నుంచి మనం బాల్కనీ కూడా లైక్ హాల్లో నుంచే ఇచ్చారన్నమాట. బాల్కనీ వ్యూ కూడా చాలా అదిరిపోయింది. మనకి ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ కూడా ఇచ్చారు. చాలా బాగుందండి. ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. బాగుంది. ఈ అపార్ట్మెంట్ కూడా కూల్ అండ్ నీట్. ఇప్పుడైతే బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదామండి. బెడ్రూమ్ కూడా హాల్లో నుంచే కనెక్షన్ ఉంది. లెఫ్ట్ సైడ్ మన హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. సో ఇదైతే బెడ్రూమ్ వ్యూ. నాకు బెడ్రూమ్ కూడా చాలా బాగా నచ్చింది. కింద కార్పెట్స్ కానీ ఎంత నీట్గా పెట్టారు. చాలా బాగుంది. మా బుడ్డోడు పడుకున్నాడు, అయినా నేను వీడియో తీస్తున్నాను. సో ఇదైతే చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇక్కడ మనకి దీని నుంచే మనకి ఇక్కడ డ్రెస్ చేంజింగ్ అటాచ్ అయ్యి ఉంది. యాజ్ వెల్ యాజ్ ఒక 2 మిర్రర్స్ ఇచ్చారు. దీని లోపల కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్లో మనం బ్యాగ్స్ కానీ మన క్లోత్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికి అయితే బాగుంది. బ్రహ్మకృత్ పడుకున్నాక నేను వీడియో తీస్తున్నానండి. సో ఇగ్నోర్ మై డ్రెస్. అండ్ ఇక్కడైతే వాష్రూమ్లో అయితే మనకి ఒక మంచిగా టబ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎల్ఈడి లైట్ మిర్రర్ కూడా ఉంది. చాలా బాగుందండి. నాకు ఓవరాల్ ఈ స్టే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మేము అబుదాబి వచ్చేసామండి. అబుదాబిలో మేము రీమ్ ఐలాండ్స్లో జుల్ఫర్ రెసిడెన్సీ అనే ప్లేస్లో ఉన్నాము. ఇది కూడా సర్వీస్ బేస్డ్ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ ఎలా ఉందో చూసేద్దాం. సేమ్ మనకి చెక్ ఇన్ అయ్యే రోజు మనకి మెసేజ్ వస్తుందండి. ఏ ఫ్లాట్ డీటెయిల్స్ అన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారు.
సో ఇదైతే ఫ్లాట్ అండి. ఇది కూడా నాకు చాలా బాగుంది. ఇది కూడా నీట్గా ఉంది. దట్ దుబాయ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్నది, బట్ చాలా బాగుంది. ఇక్కడైతే మనం రాగానే ఇమీడియట్ రైట్ సైడ్లో మనకి వాష్రూమ్ ఉందండి. అండ్ పక్కనే మళ్ళీ కిచెన్ కూడా ఇచ్చారు. సేమ్ ఈ కిచెన్లో కూడా మనకి డిష్ వాషర్ machine, and as well as oven, fridge and crockeries, glasses, plates, washing machine and A to Z అన్నీ అవైలబుల్గా ఉన్నాయి దీనిలో కూడా మనకి. ఇప్పుడైతే లివింగ్ రూమ్లోకి వెళ్తున్నాం. సో ఇది హాల్ అండి. ఇక్కడ చిన్ని డైనింగ్ టేబుల్ అండి, క్యూట్గా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ హాల్లోనే మంచిగా టీవీ అండ్ సోఫా ఉంది. సోఫా కమ్ బెడ్ అండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనమైతే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. సో బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా బాల్కనీ ఉందండి. ఏంటంటే ఇక్కడ బాల్కనీ మనం బెడ్రూమ్లో నుంచి వెళ్ళొచ్చు, హాల్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. సో చాలా బాగుంది. ఇది కూడా లైట్స్తోను రోడ్స్ అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. వ్యూ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఈవినింగ్ అయితే అలా మనం కూర్చొని డిన్నర్ చేస్తూ చాలా అదిరిపోయింది ఇది. సో ఇదండి ఈ ప్లేస్. ఇంకా బాత్రూమ్ చూపిస్తాను. ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయి. సో కబోర్డ్స్లో మనం లైక్ వాళ్ళు టవల్స్ అండ్ బెడ్షీట్స్ అవి ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా పక్కనే మనకి ఇక్కడ బాత్రూమ్ ఉంది. సో ఈ బాత్రూమ్లో ఏంటంటే మనకి టబ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ ఇది బాత్రూమ్ చాలా చిన్నది కొంచెం దాంతో కంపేర్ చేసుకుంటే, బట్ బాగుంది. ఇదండి మా సెకండ్ స్టే ఇన్ అబుదాబి. నాకు బాగా నచ్చింది ఈ స్టే కూడా. బట్ దుబాయ్తో కంపేర్ చేసుకుంటే ఇది చిన్నది, బట్ చాలా బాగుంది. లాస్ట్ డే వీ కేమ్ బ్యాక్ టు దుబాయ్ అండి. ఈసారి మేము దుబాయ్లో ఇప్పుడు ఒక విల్లా తీసుకున్నాము. విల్లాలో ఏంటంటే అండి ఒక 10 బెడ్రూమ్స్ ఉంటాయి. 10 బెడ్రూమ్స్కి కామన్ కిచెన్ ఉంటుంది అన్నమాట. సో ఇదైతే ప్రైస్ కూడా కొంచెం తక్కువ. మనం ఫస్ట్ చూపించిన 2 స్టేస్తో కంపేర్ చేసుకుంటే ఇది ప్రైస్ తక్కువ. ఇది ఎలా ఉందో మీకు ఒకసారి చూపించేస్తాను, రండి. ఇది చూసారు కదండి, ఇది మొత్తం హాల్లో మొత్తం 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2 లెఫ్ట్ సైడ్ అండ్ 2 రైట్ సైడ్ ఉన్నాయి. మనకైతే రూమ్ నెంబర్ 2 అని ఇచ్చారు. సో ఒకసారి అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం ఎలా ఉందో. సో ఇదైతే ఓన్లీ సింగిల్ బెడ్రూమ్, మనకేం సపరేట్గా డైనింగ్ హాల్ అలాంటి ఏం లేదు. మొత్తం ఒకే బెడ్రూమ్, దానిలోనే డైనింగ్ ఏరియా కానీ అండ్ సోఫా కానీ టీవీ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. మా బ్రహ్మకృత్ అయితే ఆడుకుంటున్నాడు. అండ్ యాక్చువల్లీ మా తమ్ముడు ఇప్పుడు తన ఫ్లైట్ మాట, సో తను వెళ్ళిపోయే రోజు మేము ఇక్కడ దిగాము. నెక్స్ట్ ఇంక ఇక్కడ మనకి సపరేట్గా డ్రెస్సింగ్ ఏరియా అంటే ఏం లేదు, మొత్తం అలా కంబైన్డ్గా ఉంది. ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఉంది, డ్రైయింగ్ స్టాండ్ కూడా ఉంది, అండ్ ఇది వాష్రూమ్. సో నాకైతే ఫస్ట్ 2 షేర్స్ చాలా బాగా నచ్చాయి. ఇదైతే మనకి కామన్ కిచెన్ అండి, అందరికీ ఇది కామన్ కిచెన్. సో ఇక్కడ కూడా మనకి డిషెస్ అవైతే ఉన్నాయి కానీ బట్ అంత నీట్గా అయితే లేవు. సో మేమైతే వాళ్ళకి కాల్ చేసి చెప్పాం మాకు డిషెస్ నచ్చలేదు, బాగాలేదు అంటే వెంటనే ఇంకొక కొత్తది కొని వాళ్ళు తెచ్చి పంపారన్నమాట. ఇదండి మా వ్లాగ్, మా స్టేస్ మీరు చూసారు అనుకుంటున్నా. నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను నేను ఎక్కడెక్కడ ఉన్నాను అండ్ ఏ వెబ్సైట్లో బుక్ చేశానని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రహ్మకృత్ ఫ్యామిలీ వ్లాగ్స్.